పేదవారి సొంతింటి కల నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టిడ్కో గృహాల గృహ ప్రవేశం ఈ నెల 15వ తేదీన అత్యంత వేడుకగా నిర్వహించి లబ్ధిదారులకు టిడ్కో గృహాలను అందజేస్తున్నామని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు తన తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 15వ తేదీన 1648 టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం పేదలకు నేడు 1,00,000 గృహాలను అందించనుంది. 2017 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చాలా వరకు టిడ్కో గృహాల నిర్మాణం పూర్తయింది. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంను ఫ్లాట్లతో గృహ సముదాయాలు నిర్మించారు. మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు చేతికి అందించాల్సిన సమయంలో ప్రభుత్వం మారింది. 2019 తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా 5 ఏళ్లు కాలక్షేపం చేసి లబ్ధిదారులని ఇబ్బందులకు గురిచేసింది. ఆ పార్టీ రంగులు వేసి ఆర్భాటం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టింది. నిధులు కేటాయించి సకాలంలో పనులు పూర్తి చేసింది. సిమెంట్ రోడ్లు, త్రాగునీటి సౌకర్యం, డ్రైనేజీ సదుపాయం ఇలా అన్ని వస్తువులతో లబ్ధిదారులకు ఇల్లు అందిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 నెలల్లో రెండోసారి ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది. 3 లక్షల ఇళ్లను గతేడాది లబ్ధిదారులకు అప్పగించామని, ప్రస్తుతం రాష్ట్రంలో 1,00,000 టిడ్కో గృహాలతో పాటు కాలనీలో నిర్మించిన 1,50,000 ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తున్నారు. మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి నాన్నగారు మరి పుట్టినరోజు సందర్భంగా పొద్దున 9 గంటల నుంచి మెగా జాబ్ మేళా దగ్గర 70 కంపెనీలతోని లోకల్ అండ్ నాన్ లోకల్ కంపెనీస్తో అన్నింటి కూడా 11 గంటల 15 నిమిషాలకి మన కాళహస్తిలో టిడ్కో ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలానే రేణిగుంట ఎంపీడీఓ ఆఫీస్లో మరి ఐ క్యాంప్ కూడా నిర్వహిస్తున్నాం. పొద్దున్నే కలిపి టిడ్కో హౌసెస్ 1648 ఇల్లులు ఫేజ్ 1 టైపులు ఫేజ్ 1గా ఏప్రిల్ 15 రోజు నాన్నగారు పుట్టినరోజు ఇవ్వడం జరుగుతుంది. చాలా ఆనందంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే దగ్గర ఈరోజు 10 కోట్ల పైచీలకు రూపాయలు ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ కానీ అన్నీ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీని వెనకాల ఒక మర్మం ఉంది. అది కానీ మీరు ఈరోజు కష్టమన్నా కట్టగలిగితే